జయ శ్రీకృష్ణ. ఇవాల్టి మన శ్లోకంలో 6వ అధ్యాయం 26వ శ్లోకం మనం చెప్పుకుంటున్నాము. ఏతో ఏతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవావశం నయేత్. దీనిలో మనం మనో నిగ్రహానికి మేలైన సాధన దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే చంచలత, అస్థిరత కారణంగా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దానిని నిశ్చయంగా వెనుకకు మరలించి తిరిగి ఆత్మకు వశం చేయాలి. చంచలత, అస్థిరత మనస్సు స్వభావము. చంచలత, అస్థిరత మనస్సు స్వభావము. ఆత్మదర్శి అయిన యోగి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సు అతనిని వశము చేసుకోకూడదు. మనస్సును వశము చేసుకున్నవాడు, అందువలన ఇంద్రియాలను కూడా ఆధీనము చేసుకున్నవాడు గోస్వామి లేదా స్వామి అని పిలువబడతారు. ఇక మనస్సుకు వశమైన వాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడు అని పిలువబడతాడు. ఇంద్రియ సుఖ ప్రమాణమేమిటో గోస్వామికి తెలుసు. దివ్యేంద్రియ సుఖంలో ఇంద్రియాలు హృషికేశుని సేవలో, అంటే ఇంద్రియాలకు పరమాధికారి అయిన కృష్ణుని సేవలో నెలకొని ఉంటాయి. పవిత్రమైన ఇంద్రియాలతో కృష్ణుని సేవించడమే కృష్ణభక్తి భావన అనబడుతుంది. ఇదే ఇంద్రియాలను పూర్తిగా అదుపులోకి తెచ్చే పద్ధతి. యోగ సాధనలో పూర్ణత్వమైనట్టి దీనికి మించినది లేనే లేదు. హరే కృష్ణ.